హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో పచ్చి చింతకాయలతో ఒక మంచి చారు రెసిపీ అయితే మీకు చూపిపోతున్నానండి. ఈ చింతకాయల చారు ఒక్కసారి రుచి చూసారంటే చింతకాయలు చూసినప్పుడల్లా తెచ్చుకొని చారు అయితే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది. ఒక 10 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి చింతపండు చారు అనేది. ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ఇలాంటి చింతకాయల చారు అనేది చేసుకోండి. ఇంట్లో వాళ్ళైతే అన్నం వద్దనకుండా అయితే తినేస్తూనే ఉంటారు. ఇప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఇంట్లో వాళ్ళందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు ఉంటాయి కదండి. సో అలాంటప్పుడు అయితే ఫుడ్ తినాలనిపించదు కదా. సో ఇలాంటి చాట్ రెసిపీ అయితే చేసి పెట్టండి. అన్నం అయితే ఖచ్చితంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది చాట్ రెసిపీ అనేది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. నేనైతే ఒక గుప్పెడైతే చింతకాయలు తీసుకున్నానండి. చూసారు కదా, చింతకాయల పైన ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నాను వాటర్ వేసేసుకొని. సో ఇలా వాష్ చేసేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. సో వాష్ చేసుకున్న చింతకాయలను అయితే అలా కట్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నానండి. సో మొత్తం అయితే కట్ చేసుకొని బౌల్లో వేసుకున్నాను కదండి. ఇప్పుడైతే ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకొని కొంచెం అయితే లైట్గా పసుపు వేసుకున్నానండి. అక్కడ మరిగేటప్పుడు పసుపు వేసుకోవడం వల్ల చారు మంచి కలర్ వస్తుంది. సో పసుపు వేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ పాత్ర అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 తెరులు రానిస్తే సరిపోతుందండి. 2-3 తెరులకి మనకి చింతకాయలు అనేవి మంచిగా ఉడికిపోతాయి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చే చింతకాయలు కొంచెం లేతగా ఉంటాయి కాబట్టి ఇలాంటి చారులు అయితే చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, అలా 2-3 తెరలు వస్తేనే మనకి చింతకాయలో నుంచి గుజ్జల బయటకు వచ్చేసి వీడియోలో కనిపిస్తుంది చూడండి. అలా వస్తే సరిపోతుందండి. సో మళ్ళీ అయితే ఒక 2 సెకండ్స్ అయితే మూత తీసిన తర్వాత మళ్ళీ ఉడికించుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. చూసారు కదా, మనకి చింతకాయలు ఉడికినట్టు అర్థమైపోతుందండి. బయటికి గుజ్జు అనేది వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇప్పుడైతే ఇదంతా కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మీరు కనుక మార్నింగే లేచి చారుకి కనుక ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నారంటే మీ పనులన్నీ అయిపోయేసరికి చారుది కూడా మొత్తం కూల్గా అయిపోతుంది. ఇంకైతే మంచిగా అయితే చారు పెట్టేసేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, అలా పసుపు వేసుకోవడం వల్ల అలా కలర్ వస్తుంది, అందుకే వేశాను. ఇప్పుడైతే మంచిగా అయితే కూల్ అయిపోయినాయండి. కూల్ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. అలా ప్రెస్ చేస్తే లోపల గుజ్జంతా మనకి ఈజీగా మెత్తగా అయిపోయి ఉంటుంది. అలా మొత్తం అయితే అలా స్క్వీజ్ చేయాలండి. అంతే, మొత్తం అలా గుజ్జులాగా మొత్తం నలుపుకోవాలి. అంటే పిండేసుకున్నట్టు అలా పిండేసుకొని ఇంక ఇక్కడే మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి మీ పులుపు తగ్గట్టు. నేనైతే ఎక్కువ మరీ వాటర్ ఏం పోయలేదండి, ఎందుకంటే మరీ పల్చగా ఉంటుంది అండ్ కొంచెం టేస్ట్ కూడా అంత బాగుండదు. ఎక్కువ వాటర్ వేస్తే కొంచెం పుల్లగా కారంగా ఉంటేనే బాగుంటుందండి. దీంట్లో మనం కారం అసలు వేయమండి, జస్ట్ పచ్చిమిర్చి అండ్ మిరియాల పొడి ఘాటుతోనే చేసుకుంటాము. అలానే బాగుంటుంది. ఎవరైతే అసలు రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయకండి, అది వేస్తే మళ్ళీ ఫ్లేవర్ వేరేలాగా ఉంటుంది. చూసారు కదండి, ఒక గ్లాస్ అయితే వాటర్ పోసేసుకొని అలా అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. మొత్తం స్క్వీజ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, పిప్ అనేది అలా వచ్చిందండి. అలా పిప్ వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టెయిన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి సన్నగా ఎక్కడ దుల్లులాగా ఉంటుందండి చింతకాయలు కాబట్టి. సో అందుకోసం అలా స్టెయినర్లో వేసేసుకొని అయితే స్టెయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారండి, లిక్విడ్ అనేది మొత్తం స్మూత్గా వచ్చింది, ఎక్కడ పిప్ అనేది లేకుండా. ఇప్పుడైతే మనకి లిక్విడ్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇంకైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ అన్నా లేకపోతే 1 స్పూన్ అన్న ఆయిల్ వేసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి కూడా మంచిగా అలా వేగుతున్నప్పుడే దాంట్లో ఒక 1 స్పూన్ ఏమో ఆవాలు వేసుకోవాలి అండ్ 1 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోవాలండి. దీంట్లో ఇంక ఎక్స్ట్రా ఏ పోపు దినుసులు వేసుకో అవసరం లేదండి. ఆవాలు జీలకర్ర మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చూసారని మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా. అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి అండ్ ఒక 3 పచ్చిమిర్చి అలా ఘాట్లులా కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కొంచెం మీకు కారం అనేది వస్తుందండి చారుకి. ఎందుకంటే మనం చెప్పాను కదా ఇందాక క్లిప్లో, కారం అనేది అసలు యూజ్ చేయమని చెప్పి. సో ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కదా. పచ్చిమిర్చి అలా చీలికలుగానే కట్ చేసుకోవచ్చు, ఆరెల్స్ కాయలుగా అయినా మధ్యలో ఒక అలా కట్ చేసి అయినా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టము. చూసారు కదా, ఇప్పుడైతే ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అలా వేగుతున్నప్పుడే దాంట్లో ఒక 8-9 వెల్లుల్లి అలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఘాట్ వస్తుందండి రసానికి. సో అందుకోసం వేసాను. వెల్లుల్లి పైన పొట్టు తీసేసుకొని అలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లి కూడా మంచిగా వేగిపోయింది. మరీ ఎక్కువ వేగవసరం లేదండి. చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, లైట్ కలర్ అండి అంతే. అలా మంచిగా వేగిపోయిన తర్వాత దాంట్లో మనం ముందుగా అయితే పులుసు తీసుకొని పెట్టుకున్నాం కదండి లిక్విడ్ అనేది. సో ఆ పులుసు అనేది ఈ తాలింపులో పోసేసుకొని మంచిగా అయితే మరగనివ్వాలండి. అలా చూసారు కదా, ఒక్కసారి ఆ పులుసుని ఇలా తిప్పుకోండి, ఎందుకంటే మనకి చింతపండులో గుజ్జు అంతా కిందకి వెళ్ళి ఉంటుంది. అలా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ చారు అనేది ఆ తాలింపులో పోసుకుంటున్నానండి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. మనం పసుపు వేసుకోవటం వల్ల ఈ కలర్ వచ్చిందండి, లేకపోతే చారు అనేది కొంచెం తెల్లగా ఉంటుంది.
సో ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకొని దాంట్లో ఒక గుప్పడైతే కొత్తిమీర అలా కట్ చేసేసుకొని వేసుకోండి. ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి, ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. దాంట్లోనే 1 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నాను. సో ఇప్పుడు కొత్తిమీర అండ్ ఉప్పు అనేది ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, అలా మిక్స్ చేసుకొని మీకైతే చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే హై ఫ్లేమ్ మీద ఒక 2-3 తెరులు రానిస్తే సరిపోతుందండి. మనకైతే ఈజీగా చింతపండు చారు అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో నేనేమో ఒక 1 స్పూన్ ఏమో ఇంకా మిరియాల పొడి అయితే వేసానండి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి, అండ్ కోల్డ్ అండ్ ఫీవర్ ఉన్నా కూడా చాలా మంచిదండి మిరియాలు యూజ్ చేయడం వల్ల. సో ఫ్లేవర్ కోసం అండ్ హెల్త్ కోసం అయితే నేను యూజ్ చేశాను మిరియాల పొడి అనేది లాస్ట్లో. చూసారు కదా, అలా మిరియాల పొడి కూడా వేసిన తర్వాత ఇట్లా 2-3 తెరలు వచ్చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం అయితే బెల్లం యాడ్ చేయండి. ఎందుకంటే పులుపు కాబట్టి లైట్గా కొంచెం బెల్లం యాడ్ చేయడం వల్ల పులుపు అనేది లైట్గా కొంచెం తగ్గుతుంది. బెల్లం వేయటం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి, నేనైతే లైట్గా వేసాను. సో ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత కూడా ఒక 2-3 తెరలు అయితే రానివ్వాలండి. అలా 2-3 తెరలు వచ్చేసిన తర్వాత లాస్ట్లో మీకు నచ్చినట్టయితే మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ చింతపండు చారు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి తినేటప్పుడు. వేడివేడి అన్నంలో ఈ చారు పోసుకొని పక్కన ఏదైనా పాపడన్నా లేకపోతే వడియాలన్నా పెట్టుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయండి చింతకాయలతో చేసిన చారు అనేది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ చింతకాయలతో చారు రెసిపీ మీరు కనుక కొత్తగా చూసినట్టయితే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.